అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? హ్యాపీ విజయదశమి అండి అందరికీ కూడా. అందరూ ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ అయితే కామెంట్ చేసేయండి కామెంట్ సెక్షన్‌లోని. మేమైతే ఇవాళ చాలా సూపర్‌గా చేసుకున్నామండి. ఎందుకంటే మాకు పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ టైం మేము దేవుడిని పెట్టుకున్నాక దసరా చేసుకోవడం. అంటే లాస్ట్ ఇయర్ చేసుకోలేదు ఇంట్లోని పూజ చేసుకోలేదు. జస్ట్ గుడికెళ్ళి వచ్చేసామనమాట. ఎందుకంటే మా చిన్నోడు చిన్న పిల్లాడు కాబట్టి మాకు అప్పటికి మేము ఇంట్లో దేవుడి ఫోటోలు అయితే పెట్టుకోలేదు. సో, అందుకని మేమైతే చిన్న పిల్లాడు ఉన్నాడు కదా ఎందుకులే అప్పుడే అనేసి మేమైతే లాస్ట్ ఇయర్ అయితే దుర్గమ్మ తల్లి గుడికెళ్ళి దండం పెట్టుకొని అయితే వచ్చేసాం. ఈ సంవత్సరం ఎలాగైనా గ్రాండ్‌గా చేయాలనుకున్నాం. అండ్ ఫోటో పెట్టి దుర్గమ్మ వారి ఫోటో పెట్టి ఇంట్లో అయితే పూజ చేసుకున్నాం అనమాట. సో, నేనైతే సింపుల్‌గా అయితే చేశాను. మీరెలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మేమైతే ఇగో నైవేద్యం అయితే పెట్టేసానండి. అంటే చాలామంది సండే ఇంకా మంగళవారం అలా పెట్టుకుంటారు కదా! ఎందుకులేని నేను దసరా రోజే పెడతాను. అంటే సండే కుదురుతదా కుదరదా అని ఎప్పుడు కుదిరితే అప్పుడే చేసుకోవాలి కదండీ! చిన్నపిల్లలున్నప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడే పని అయితే చేసుకోవాలనమాట. పని చేసుకుంటే అప్పుడే సింపుల్‌గా అయిపోతుంది. సో, నేనైతే పూజ అయితే అయిపోయిందనమాట. సింపుల్‌గా అయితే పూజ చేసేసాను. మార్నింగ్ లేచి నిన్నైతే ఇల్లు గుమ్మాలన్నీ కడిగేసుకున్నాం అనమాట. ఇల్లు గుమ్మాలన్నీ ఇల్లు సర్దుకోవడం అన్ని పనులు అయిపోయాయి. అండ్ మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు. అండ్ పూ బండికి కూడా పూజ చేసుకున్నాం అనమాట. మా చిన్నోడు కార్‌కి అండ్ మా హస్బెండ్ బైక్‌కి కూడా పూజ అయితే చేసుకున్నాము. అండ్ నేను ఎప్పుడు పూజ చేసినా ఇల్లంతా ధూపమైతే వేస్తాననమాట. అంటే పొయ్యికి ధూపం వెయ్యాలి. అండ్ ఎందుకంటే పొయ్యి అంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి పొయ్యికి ధూపం వెయ్యాలి. అండ్ మనం బియ్యం వేస్తాం కదండీ! బియ్యం డబ్బా ఏదైనా పర్వాలేదని బియ్యానికి కూడా మనం ధూపం వేస్తే చాలా మంచిది. ఎందుకంటే బియ్యం కూడా లక్ష్మీదేవితో అన్నపూర్ణేశ్వరి దేవి కదండీ! అండ్ అన్నపూర్ణేశ్వరి కూడా ధూపమైతే వెయ్యాలి. అండ్ నేను బీరువాకి గట్టా గుమ్మానికి కూడా ధూపమేస్తాననమాట. ఎప్పుడు ధూపమేసినా ఇల్లంతా ధూపమేస్తాను. అండ్ మా పూజ అయితే సింపుల్‌గా అయ్యింది. సో, ఈరోజైతే నేను శారీ కట్టుకున్నాననమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది శారీ అయితే మా చిన్నోడు పేరు పెట్టేటప్పుడైతే కొన్నామనమాట. అంటే థర్డ్ మంత్‌లో పేరు పెట్టడానికి పూజ చేసుకోవడానికి వెళ్ళామనమాట. అప్పుడు శారీ కొన్నాము. మా చిన్నోడు పుట్టినప్పుడు థర్డ్ మంత్‌లో కొన్న శారీ అప్పుడు కట్టాను. మళ్ళీ ఇప్పుడు తీసాననమాట శారీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కట్టలేదు. ఆ రోజు కట్టడమే. ఎందుకంటే మా చిన్నోడితో వీలవుతలేదు. చీర ఎప్పుడు కట్టుకుందామన్నా ఆడు ఎక్కువసేపు ఉంచుకోలేమనమాట. కంఫర్ట్‌గా ఉండడు. చీర మొత్తం పీకేస్తాడు, లాగేస్తాడు. అంటే బయటికి తీసుకెళ్ళడానికి లాగేస్తా ఉంటాడు. నైటీ వేసుకున్న అంతే లాక్కొని వెళ్ళిపోతా ఉంటాడు. దండం పెట్టుకోమ్మా అంటే అలిగాడనమాట. దండం పెట్టుకోవట్లేదు. ఎలా చూస్తున్నాడో చూసారా? ఎందుకో మా చిన్నోడు దుర్గమ్మ అంటే భయపడతాడు. మేము ఎప్పుడు దేవచౌక్‌కెళ్ళి దండం పెట్టుకో అమ్మ జేజీకి అని గుడికి తీసుకెళ్ళమంట. ప్రతి శుక్రవారం మేము దుర్గమ్మ తల్లి గుడికి తీసుకెళ్తాము. కరెక్ట్‌గా గుడి దగ్గరికెళ్ళి గుడిలోనే అమ్మవారు ఎదుర్కొంటూ వచ్చేసరికి ఏడుస్తూనే ఉంటాడు. కొంచెం ఎదురుకొచ్చేసరికి మళ్ళీ ఆపేస్తాడు. ఎప్పుడు అంతే. మళ్ళీ అదే శివాలయంకెళ్ళినా వేరే ఏ టెంపుల్‌కి వెళ్ళినా ఏడవడు. మరి అదేంటో మాకు అర్థం కాదు. అండ్ ఇంట్లో దుర్గమ్మ వారికి దండం పెట్టుకోమంటే పారిపోతున్నాడు. చూడను కూడా చూడట్లేదు దుర్గమ్మని. ఎందుకో భయపడతాడనమాట. ఎంత భయమేంటో తెలీదు. అండ్ మా శారీ చూసారుగా ఎంత బాగుందో. మీరు ఎలా ఉన్నానో శారీలో అయితే కామెంట్ చేయండి. చాలా రోజులైతే తర్వాత శారీ కట్టుకున్నాననమాట. ఎప్పుడుదో శారీ అంటే మా చిన్నోడు థర్డ్ మంత్‌లో కొన్న శారీ ఇప్పుడైతే కట్టుకుంటున్నాను. అంటే ఎక్కువసేపు కూడా ఉంచుకోలేదనమాట. మధ్యాహ్నం వరకు ఉంచుకొని తీసేసాను శారీ అయితే. మా చిన్నోడు లాగేస్తున్నాడనమాట. ఎక్కడ ఊడిపోతుంది మొత్తం కుర్చీలు మొత్తం పీకేస్తున్నాడు. బయటికి తీసుకురమ్మని లాగేస్తున్నాడనమాట. అప్పటికే అత్తయ్య కాసుకుంటున్నారు. అత్తయ్యమ్మ బావ మొత్తం కాసుకుంటున్నారు. ఆళ్ళ నాన్న బండి తాళం తీయడం పాపం ఇంకా బండి మీద తిప్పమని చెప్పి తిప్పుతున్నాడేమో అనుకోని వెంటనే పరిగెట్టేసుకొని వచ్చేసాడనమాట బయటికి. బండి పూజ చేద్దామని చెప్పి బండికి పసుపు, కుంకుమ బొట్లు పెడుతున్నాడనమాట. మా చిన్నోడు చూసారా రెడీగా ఉన్నాడు బండి మీద తీసుకెళ్ళమని. ఎప్పుడు వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి రాగానే వాడిని ఒక 2 రౌండ్లు ఏపిస్తా ఉంటారు. మధ్యాహ్నం డ్యూటీ అయితే పొద్దున్న 2 రౌండ్లు ఏపిచ్చాలి. మొత్తం దానవపేట, ఆర్ట్స్ కాలేజ్ మొత్తం అంతా తిరిగేస్తాడు బండి మీద. మొత్తం ఎంత ఇష్టమంటే బండి మీద తిరగడం అంత ఇష్టం. బండి మీద చాలా బాగా తిరుగుతా ఉంటాడు. రెడీగా నుంచున్నాడనమాట. బండి మీద తీసుకెళ్ళమని గోల గోల చేస్తున్నాడు. నడిచేస్తున్నాడు. మా భయం ఏంటంటే కాలువలో పడిపోతాడేమో అని భయమేస్తుంది. ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా జారిపోయి పడిపోతాడేమో అని భయం. అంత ఫాస్ట్‌గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెంటనే మళ్ళీ లాక్కొచ్చినా లేకపోతే బండి మీద తిప్పమని గోలనమాట. అంటే వాళ్ళ డాడీ పసుపు బొట్లు రాస్తున్నాడు కదా! అందుకని వాడు కూడా పసుపు బొట్లు కారుకి రాసుకోమని కారు తెచ్చుకోవడానికి వెళ్ళాడనమాట. కారు చూపిస్తున్నాడు. అంటే తెలుస్తుంది కొంచెం కొంచెం ఊహ అయితే తెలుస్తుంది. ఏమైనా చెప్తే అర్థం చేసుకుంటున్నాడు. వద్దమ్మా అంటే నాకు కొంచెం అర్థమవుతుంది వాడికి. అంటే
అర్థం ఏమన్నా చెప్తున్నా అర్థం చేసుకుంటున్నాడు. వద్దమ్మా అంటే సరే అని చెప్పినట్టు ఆగిపోతున్నాడు. ఇలా రమ్మంటే వస్తాడు, తినమ్మ తింటాడు. నేను వాళ్ళ డాడీ పూజ చేస్తుంటే చూస్తా ఉన్నాడనమాట. ఇదిలో మా పక్కింట్లోనైతే చిన్న బాబు ఉన్నాడనమాట వీడితోటే. అంటే వీడికన్నా 20 days చిన్నోడు. ఆ బాబుని బయటికి తీసుకొచ్చారనమాట. వాడిని చూస్తా ఉన్నాడు. ఇక్కడైతే ముద్దారు వెలిగిద్దామని ఇందాక నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. చెట్లు మాత్రం స్పీడ్‌గా కప్పి క్లైమేట్ కూల్‌గా ఉంది. చాలా కూల్‌గా ఉంది ఇవాళ అయితే. అసలు ఎంతసేపు ట్రై చేశానంటే చాలా సేపు ట్రై చేశాను. అసలు వెలగను కూడా వెలుగుతలేదు. ఇంకా హారతి ఇవ్వడం ఎందుకులే అని చెప్పేసి అలా మామూలుగా దిష్టి తీసేస్తున్నాను. ఎందుకంటే బండి కొని 1 year అయినా అత్తమాను ఇంకా ఏదోటి అంటే బండి కొన్న 20 daysకే ఆటో గుద్దేసిందనమాట. ఇంటికాడ ఉంది పక్కనే మా ఇంటి ఎదురుగుండా అలాగే ఎప్పుడు ఎలా చూసారో అలాగే ఉంది. కానీ ఆటోవాడు వెళ్ళి గుద్దేశాడనమాట. 20 daysకి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి రిపేర్ చేయించి తీసుకొచ్చాననమాట. ఇక్కడైతే మాకు 3 days నుంచి వాటర్ అయితే లేవు, రావట్లేదు. అండ్ మార్నింగ్ నైట్ కూడా వచ్చేవి. అసలు 3 days నుంచి వాటర్ లేక మంచినీళ్ళు కూడా అయిపోయాయి అనమాట. అండ్ మా బావ నేను వెళ్ళి ఆ టిన్ కొన్నాము. అండ్ వాటర్ పేపర్ మీద దగ్గర మా హస్బెండ్ ఎలాగో డ్యూటీ చేస్తారు కదా, అక్కడైతే వాటర్ వస్తాయని చెప్పేసి అటైపు వచ్చామన్నమాట. వాటర్ టిన్ ఎలాగో అక్కడే కొన్నామని అక్కడే వాటర్ మంచినీళ్ళు తాగడానికి ఒక వాటర్ టిన్ తీసుకొచ్చాము. 3 days నుంచి అసలు వాటర్ లేవంటే మా చిన్నడేమో నీళ్ళు పంపేస్తా ఉన్నారు. మా వీధిలో ఒకరిని అడిగి మోటార్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అత్తయ్యను మా హస్బెండ్ నీళ్ళు మోసుకొచ్చారనమాట. డ్రమ్ నిండా కట్టే వేసారు. అండ్ మా చిన్నోడు చూసారా చిన్ని చీపురు వాడు కోసం చిన్ని చీపురు కట్టానమాట. కడితే దాంతోనే నీళ్ళు వంపుతాడు, తుడుస్తాడు, మళ్ళీ ఇల్లు తుడిచేస్తాడు, దాంతోనే ఇల్లు తుడుతాడు. నేను ఏం చేస్తే వాడు అదే చేస్తాడు. ఇల్లు తుడుతారు, లేకపోతే బకెట్ ఇచ్చుకొని కొల దగ్గరికి వెళ్ళిపోతాడు. బకెట్ దగ్గర చేత్తో ఉన్నారు కదా, చేతిలోనే ఆ చిన్న బకెట్, ఆ చిన్న బకెట్ ఇచ్చుకొని అత్తమాను కొల దగ్గరే ఉంటాడు ఆ బకెట్ ఇచ్చుకొని. అండ్ చీపురు తుడుస్తా ఉంటాడు. మంచం కింద పడుకొని మరీ తుడుస్తాడు. బీరువా కింద మంచం కింద పడుకొని మరీ తుడిచేస్తాడు అనమాట. కబొడ్డుల్లో దూరిపోయి మరీ కూర్చొని అత్తమాను అదే ఆట వాడికి. వాడు చుట్టూ తిరిగి మా కాళ్ళ నొప్పులు వస్తాయి కదా, ఆడికైతే నొప్పులు రావన్నమాట. ఒక్కరోజు ఫుల్గా ఆడిసి తిరిగేసాడంటే మరుసటి రోజు డల్ అయిపోతాడు. తిరగడు, అలాగే కూర్చొని చూస్తూ ఉంటాడు. మా చిన్నోడు తిరిగి మొత్తం పక్క చిక్కిపోతుందిలేండి. వాడి ఫేస్ కొంచెం పెద్దగా కనిపించవచ్చు, పెద్దోళ్ళలాగా ఉండడమో బుజ్జిగా ఉన్నాడు పిల్లడు అనుకుంటారు చాలా మంది. కాకపోతే వాడి ఫేస్ వాళ్ళ డాడీలా కొంచెం పెద్దది కాబట్టి బాడీ మొత్తం సన్నగా ఉంటుంది. అలాగా ఎముకలు కనిపించేస్తాయి అనమాట. వాడు తిరిగిడికి అన్నం తినిపించాలంటే మేము చాలా కష్టపడతాము. వాళ్ళ నాన్న కాళ్ళు చేతులు పట్టుకుంటే వాళ్ళ నాన్న నోరు తెరుస్తారు అనమాట. అప్పుడు నేను అన్నం పెడతాను వాడికి. అంత టాస్క్ ఉంటుంది మా కాడికి అన్నం పెట్టాలంటే. అండ్ ఇక్కడైతే మా బావ అయితే వేప చెట్లు అయితే కొమ్మలు ఇరిపేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఎండ రావట్లేదు. చెట్లు జామ చెట్టు అండ్ వేపకాయ చెట్టు మొత్తం నీడ కాసేస్తుంది. ఎంత బట్టలు ఆరబెట్టినా 3 days 4 days ఆరుతూనే ఉంటాయి అనమాట. అందుకని మా బావ అయితే ఇరిపేస్తున్నారు. ఇక్కడైతే మా అత్తయ్య గారు అయితే పనిగంట కూర వలుస్తున్నారు అనమాట. పప్పులు వేసుకుందాం అని చెప్పేసి. అండ్ మా చిన్నడికి నేను వారానికి 2-3 సార్లు అయినా సరే నేను ఆకుకూరలు అయితే ఏదో ఒక రకంగా పెడతా ఉంటాము. అత్తమాను వేపాకులు అయితే రాలిపోతా ఉంటాయి. మా చిన్నడికి తుడుస్తూనే ఉంటాం కానీ ఎలా తుడుస్తాం మళ్ళీ అలా పడుతూనే ఉంటున్నాయి. అందుకని మా బావ అయితే ఇరిపేస్తున్నారు అనమాట వేపాకులో. అండ్ ఇక్కడ వరకు మా వీడియో చూసినట్లయితే మీకు బాగా నచ్చినట్టు అయి ఉంటుంది. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాగా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. అండ్ ఇదంతా మంచి వీడియోస్ కోసం అండ్ కంటెంట్ కూడా వస్తుంది అనమాట. మేము ఎక్కువగా షార్ట్ వీడియోస్ చేస్తున్నాం, అవి కూడా చూడకపోతే చూడండి.